ఈ ఉదయకాలాన మరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనందరం వెళ్దాం. దేవుడు తన యొక్క సన్నిధి కాంతి, తన యొక్క ప్రకాశం మీద ప్రకాశింపచేయును గాక. రండి నాతో పాటుగా లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. మీరు అన్మ్యూట్ చేసి చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ప్రాముఖ్యంగా మనము ఈరోజు ధ్యానం చేసుకునేది, లేకపోతే ఈరోజు డైలీ బ్రెడ్ కొరకై మనము ఆలోచన చేసే మాట ఏంటంటే భయపడకుడి, భయపడకుడి. విశ్వాస జీవితంలో తరచుగా అనేక రకాలైన భయాలు రావడం అనేది సహజమే. అయితే ఆ భయాలు దేని ద్వారా వస్తున్నాయి అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. మనలో తరచుగా కొన్ని రకాలైన భయాలు వస్తూ ఉంటాయి. ఆ భయాల ద్వారా మనం ఎంతో కలవరపడి అసమాధానంతో, అశాంతితో మనము జీవించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, మనము ఏ విషయాలను బట్టి భయపడతాము అంటే, చాలా సందర్భాల్లో ప్రభు బిడ్డలం అయినప్పటికీ కూడా మనం భయపడే విషయాలు ఏంటంటే, మన జీవితాలలో కరువు వస్తుందేమో అనే విషయాన్ని బట్టి మనం భయపడతాం. ముఖ్యంగా, అతి ప్రాముఖ్యంగా. రెండోదిగా, మనల్ని ఎవరైనా బెదిరించినప్పుడు, లేకపోతే ఏదైనా బెదిరింపు కలిగినప్పుడు మనం చాలా భయపడతాం. తర్వాత మూడోదిగా, మనము చెడు చేసినప్పుడు కూడా మనం భయపడతాం. నాలుగోదిగా, వ్యాధి వచ్చినప్పుడు చాలా భయపడతాం. ఇంకా చాలా రకాలైన భయాలు ఉంటాయి మనుషులంగా. అయితే ఇవన్నీ కూడా వాటి భాగాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా కోపం వలన ద్వేషం వస్తుంది, ద్వేషం వలన అసూయ వస్తుంది, అసూయం వలన మనము హత్య చేస్తాము, అదే పాపంగా మారుతుంది. అలా దీని నుంచే ఇంకా చాలా విషయాలు. అయితే తరచుగా విశ్వాసులం అయినప్పటికీ, దేవుని బిడ్డలం అయినప్పటికీ కూడా మన భయం కలుగుతుంది. అయితే ఈ ఉదయకాలన దేవుడు చెప్పే మాట ఏంటంటే భయపడకుడి, భయపడకుడి. చాలాసార్లు మనం భయపడుతుంటాం. అంటే దేవుని ఎరిగిన వారం అయినప్పుడు కూడా భయపడుతుంటాం. అందుకే భయపడేటటువంటి వారందరూ ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ చేస్తుంటారు. మీరు ఆఫీసులలో కానీ చర్చిలలో కానీ చూస్తే, ఎక్కడైతే భయం కలుగుతుందో, ఎవరి ద్వారానైతే సమస్య వస్తుందో అలాంటి వారిని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ సమస్యలు తెచ్చుకోవడము, ఎందుకు ఈ ఇబ్బందులు పడడము, ఇలాగన చాలామంది మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే భయం ద్వారానే. అలానే ఈ ఉదయకాలంలో నేను నా జీవితాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా భయం వేసింది. అంటే మామూలుగా నేను భయపడతానంటే చాలామంది నమ్మరు, కానీ నేను కూడా భయపడ్డాను. అంటే గొప్పగా చెప్పట్లేదు, వాస్తవంగా నేను ఉండే విధానాన్ని చూస్తే ఎవరు నేను భయపడతాడని అనుకోరన్నమాట. చాలా బాగా స్ట్రాంగ్గా కనబడతాను, స్ట్రాంగ్గా మాట్లాడతాను, స్ట్రాంగ్గా తిరుగుతూ ఉంటాను, ఎవరిని ఆధారం చేసుకుని జీవించను. ఇవన్నీ చూసి చెప్పవచ్చు అనమాట, వీడు ఎవరికి భయపడడు అని. అయితే నా జీవితంలో కూడా నాకు భయం వచ్చింది. ఎప్పుడు భయం వచ్చిందంటే, నా వివాహానికి ముందు ఒక 10 రోజుల ముందు, అంటే ఆ 10 రోజులంతా భయం వచ్చింది. ఎంత భయం వచ్చిందంటే, ఇంకా నేను చచ్చిపోవాలి అనే అంత భయం వచ్చింది నాకు. రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను, వాక్యం చెబుతున్నాను, కానీ భయపడే సందర్భం వచ్చింది. బహుశా మీ జీవితాలు కూడా అట్లాంటి సందర్భం వచ్చి ఉండవచ్చు. అలాంటి సందర్భం నా జీవితంలో కూడా వచ్చింది. అంటే అది మామూలుగా వచ్చే భయాలు వేరే, ఇది అతి తీవ్రంగా వచ్చినటువంటి భయం వేరే. అతి తీవ్రంగా నాకు భయం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే, నా వివాహాన్ని నిశ్చయం చేసుకొని ఇంకా నేను తిరిగి హైదరాబాద్కి ప్రయాణమే వెళ్తుంటే నాకు సన్ స్ట్రోక్ తగిలేసరికి నేను ఇంకా కుప్పకూలిపోయినా. అంటే లేవలేని పరిస్థితులు, చేతులు కూడా ఆడట్లేదు, ఫోన్ కూడా పట్టుకొని ఒకరికి మెసేజ్ కొట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మా చెల్లె చూసి, ఏంది నీకు పిచ్చి పట్టిందా, అంతా బాగుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మా చెల్లె అంటుంది నా దగ్గరికి వచ్చి. అంటే నేను లేవలేని పరిస్థితిలో ఆమె నా దగ్గరికి వచ్చి నాకు అన్నీ సిద్ధపరుస్తూ ఉండేదన్నమాట.
అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో రకరకాలైన భయాలు. ఒకవైపు పెళ్ళి కుదిరింది, ఇక పెళ్ళి చేసుకోవాలి, 10 రోజుల్లో పెళ్ళి. ఇక నాకు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇది ఎలా, అది ఎలా అని ఆలోచన వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. నా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయిందేమో, నేను అందుకే ఇట్లా లేవలేని పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చిందేమో, లేకపోతే ఇట్లున్నానేమో, లేదని ఏదైనా ఈ లివర్ ప్రాబ్లం వచ్చిందేమో, అందుకే ఇట్లున్నానేమో నేను అని ఇట్లా రకరకాలైన భయాలు. ఈ భయాలన్నీ బేస్ చేసుకొని ఇంకా నేను మొత్తం కుప్పకూలిపోయాను. ఇంకా చెప్పాలంటే ఇక రేపు పెళ్ళి అనే సమయం కూడా పెళ్ళి వాళ్ళకి చెప్పేశాను, నేను రాలేను, నా చేత కావట్లేదు, నాకు ఇట్లా బాగలేదు అని వాళ్ళకి చెప్పేసాను అనమాట. వాళ్ళు ఇంకా చాలా గ్రూప్స్లో పెట్టాను, దయచేసి నా గురించి ప్రార్థించండి. అంటే నా పరిస్థితి అంత ఘోరంగా ఉంది. పెళ్లి కొరకు నేను కార్డ్స్ ప్రింట్ చేసి కార్డులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ ఎవరికి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి భయానకమైన పరిస్థితి. ఈ భయానకమైన పరిస్థితుల్లో నేను దాదాపుగా ఒక 20,000 ఖర్చు చేసి మొత్తం బాడీ మొత్తం చెకప్ చేయించాను. ఎందుకో తెలుసా, నా జీవితం, నా వల్ల ఆ అమ్మాయి జీవితం పాడైపోతుందేమో, నేను ఇట్లా ఉంటే కూడా ఏమి ఇబ్బంది లేదు, కానీ నా వల్ల ఆ అమ్మాయి జీవితం పాడైపోతుందేమో అన్న ఈ ఆలోచనలో ఒక 20,000 ఖర్చు పెట్టి మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించాను. అంటే పార్ట్ టు పార్ట్ దానికి సంబంధించిన స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చెకప్ చేయించాను. ఆయన కూడా భయం పోలేదు. ఇక మా చెల్లె చెప్తున్నాను, మా చెల్లె పేరు అశ్విని, అమ్మ ఇంక నేను చనిపోతాను, నా వల్ల కాదు, నేను పెళ్ళికి నేను రాను అని చెప్తున్నాను మా చెల్లెకి. చెప్తే నీకు పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా, నిన్ను ఇట్లా మాట్లాడుతున్నావు అని మా చెల్లి అంది. అన్న తర్వాత నాకు అర్థం కాలేదు. ఇంకా రేపు పెళ్ళి, అంటే రేపు కాకుండా ఎల్లుండి పెళ్ళి, ఇవాళ సాయంకాలము దేవుడు 2 మాటలు గుర్తు చేశాడు. ఎంత ఖర్చు చేసినా కూడా నాకు ధైర్యం రాలేదు. నాకు ధైర్యం రాకపోయేసరికి ఇంకేమనిపిస్తుంది అంటే నేను ఇంకా వివాహానికి వెళ్ళలేను, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది అని ఇంత భయం వచ్చేసింది. ఇక నేను రాను అనే మాటలోనే ఉన్నాను, కానీ వెళ్తానని నమ్మకం నాకు కలుగుతలేదు. అయితే ఆ రోజు సాయంత్రము దేవుడు నాకు 2 మాటలు గుర్తు చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. ఒకటి చదవండి ఎవరైనా, 13:5 ప్లీజ్, తొందరగా, టైం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అన్మ్యూట్ చేసి చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూడండి ఈ మాట. కాబట్టి చదవండి అన్న. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఈ ఒక్క మాటనే నన్ను లేచి నిలబెట్టింది. అసలు షాక్ అయిపోయినా నేను. అంటే నా చుట్టూ కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను వాక్యాల ద్వారా బలపరుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ భయం పోవట్లేదు. అయితే దేవుడు సడన్గా నేను ఎల్లుండి మార్నింగ్ పెళ్ళిలో ఉండాలి, అయితే ఇవాళ సాయంకాలం దేవుడు ఈ మాట గుర్తిస్తాడు, నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. ఇది నాకు ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం. ఇది నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయను అనేసరికి కుప్పకూలిపోయి, అంటే నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కూడా తాగలేని పరిస్థితి నాది. కొంతమంది చెప్తే ఏమనుకున్నారు తెలుసా, వీడు బాగైందిలే అనుకున్నారు సహోదరులే. వాళ్ళు కనీసం విజిట్ కూడా చేయలేదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట మన సహోదరులు. అయితే అలాంటి పరిస్థితులు ఉన్నాను నేను. అయితే దేవుడు ఆ వాగ్దానం గుర్తు చేసి తక్కువ లేపేసిండు. అంటే నా చేయి లేని పరిస్థితులు లేచి నిలబడ్డాను. నిలబడిన వెంటనే దేవుడు నాకు ఇంకో వాగ్దానం గుర్తు చేశాడు. ఆ వాగ్దానం గుర్తు చేసేసరికి నిజంగా ఇంకా నేను ధైర్యంగా ఫిక్స్ అయిపోయినా, నేను పెళ్లి చేసుకుంటాను అనే ధైర్యం నాకు వచ్చేసింది. చూడండి, కీర్తనలు 147వ అధ్యాయం. కీర్తనలు 147వ అధ్యాయం 13వ వచనం. ఒకటి చదవండి దయచేసి. 147:13. 47:13. కీర్తనలు 147:13. కీర్తనలు 147:13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుచున్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. రెండోదిగా దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట
నేను సొంతంగా చదివి తెలుసుకోలేదు. ఒక సందర్భంలో నేను హెబ్రోన్లో ఒక అంకుల్ ప్రకాష్ అంకుల్ అని ఆయన బీసీసీలో ప్రిన్సిపల్ అనమాట. నేను ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను, డిస్కషన్ చేస్తుంటే ఆయన ఎందుకో తెలియదు సడన్గా ఈ మాట నాకు జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసి ఒక సంవత్సరం అయిపోయింది, నేను మర్చిపోయాను అసలు. ఆ మాట విన్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత దేవుడు నాకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. నేను ఈ గుమ్మపు గడియలు బలపరిచి ఉన్నాను, నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను అని ఈ మాట దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఇంకా బలం ఇచ్చేసాడు. ఎంత బలం ఇచ్చాడంటే నిలబడలేని నేను పెళ్ళిలో నిలబడ్డాను. ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిలబడ్డాను. ఎంత ధైర్యపరిచాడు అంటే దేవుడు అంత ధైర్యపరిచాడు. చాలామంది నా పెళ్ళికి రాలేదు, ఎందుకో తెలుసా? నేను వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వలేదని. నా పరిస్థితి అలా ఉంది. ఇక అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెప్తావు, ఏం చేయలేదు, ఎవరు చెప్పలేదు. చెప్పే కొంతమందికి, బ్రదర్ ఇట్లా ఉంది పరిస్థితి, సో ప్లీజ్ కైండ్లీ ప్రేయర్, నా కోసం ప్రేయర్ చేయండి అని చాలామంది చెప్పాను నేను. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు, కొంతమంది కొట్లాడారు, కొంతమంది తిట్టారు, ఇట్లా రకరకాలుగా. కొంతమంది హట్ అయ్యారు. అమ్మ అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు అనే సంగతి అర్థం కాదు చాలాసార్లు మనకి ఏదో అర్థమవుతుందో మనం అదే ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని దయ, దేవుడు నన్ను ధైర్యపరిచాడు. భయపడొద్దు అని భయం పోగొట్టాడు. బహుశా ఈరోజు నీవు కూడా ఏదైనా భయంలో ఉన్నావేమో, ఏదైనా అధైర్యంలో ఉన్నావేమో. అయితే ప్రభు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నువ్వు భయపడొద్దు. ఈ ఉదయకాలాన దేవుడు మరలా నీ జ్ఞాపకం సరికి భయపడదు. ఉద్యోగం రాలేదని భయం, ఆరోగ్యం బాగలేదని భయం, అప్పులు తీరలేదని భయం, ఇంకెవరో ఏదో బెదిరించారని భయం. ఇవన్నీ మీరు ఏదో సిల్లీగా ఈజీగా తీసుకోవచ్చు. కానీ అలాంటి విషయాలు వచ్చిన వ్యక్తులు ఏమయ్యారో ఒకసారి మీరు గత దినాల్లో జరిగిన విషయాలు కానీ, లేకపోతే న్యూస్లో కానీ, మీ అనుభవంలో కానీ మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు లేరు. ఆ భయాల ద్వారానే వాళ్ళు చనిపోయారు. అయితే దేవుడు మనకు ప్రతిరోజు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే భయపడకుడి. అయితే మన ప్రభు మనల్ని భయపడకుండా చేసేటటువంటి వాడు. అందుకే దావీదు అంటాడు చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 3వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి ఎంత ధైర్యం. 10,000 మంది మోహరించినను నా మీదికి వచ్చినను నేను భయపడను. ఎవరంటారు? దావీదు. అంటే ఆయనకి ఎన్ని భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన బై ఎక్స్పీరియన్స్, ఆయన వెళ్ళిన ఆ మార్గాన్ని గుండా చూసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఎన్నోసార్లు భయపడ్డాడు. మీరు కీర్తనలు అన్నీ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. నా మీద ఇట్లా వచ్చారు, అట్లా వచ్చారు, నన్ను కాపాడు, రక్షించు, నా వల్ల కాదు, వాళ్ళు నన్ను మింగాలని చూస్తున్నాడు, ఎన్ని భయాలు. అయితే త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన చెప్తున్నాడు నేను భయపడను. 10,000 మంది మోహరించినను నేను భయపడను. ఇంకా అంటాడు దావీదు 23వ కీర్తన 4వ వచనం, అందరూ తెలుసు కదా. 23వ కీర్తన 4వ వచనం చెప్పండి ఎవరైనా చూడకుండా. 23వ కీర్తన 4వ వచనం చూడకుండా ఎవరైనా చెప్పాలి తొందరగా, నిజాయితీగా. దేవుడు చూస్తున్నాడు. కీర్తన 23 అందరికి నోటెడే. ఒకరైనా చూడకుండా చెప్పాలి నిజాయితీగా. ఒకరు లేరా? ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడాడు ఆయన? ఎందుకు భయపడడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఆయన ఎందుకు భయపడలేదు, ఎందుకు భయపడడు, మనం కూడా ఎందుకు భయపడద్దు, మనం కూడా ఎందుకు భయాన్ని చూసి భయపడకుండా ఎందుకు ఉండాలి అంటే అది ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తాను. చూడండి, కీర్తనలు 56వ అధ్యాయం, కీర్తనలు 56వ అధ్యాయము 11వ వచనం. 56:11 చదవండి ఒకరు తొందరగా. కీర్తనలు 56. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను. చదవండి ఒకరు చాలు. ఎందుకు భయపడడు దావీదు అంటే తాను దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాడు. చాలాసార్లు మనము దేవుని యందు నమ్మకం ఉంచినట్లుగా ఉంటాం, కానీ అంత ఉట్టిదే.
ఒకవేళ నమ్మకం ఉంచితే మనం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక విషయం ఏం గుర్తుపెట్టుకుంటాం అంటే, దేవుడు నన్ను లేపుతాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా విషయాన్ని చూసుకుంటాడు, నన్ను చక్కపరుస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్ముతాం. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా. అయితే ఉదయకాలాన ఒక్క మాట మనం ఏం నమ్మాలంటే, నువ్వు దేవుని నమ్మావా? లేకపోతే ఏదో చర్చిలో కార్యక్రమాల కోసమో, లేకపోతే ఏదో దీవెనల కోసమో, ఏదో ఆశీర్వాదాల కోసమో ఇట్లా వెళ్తే నా లైఫ్ బాగుంటుంది అని నువ్వు వెంబడిస్తున్నావేమో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు దేవుని నమ్మకపోతే ఇలాంటి పరిస్థితులు నీకు వస్తే ఆ రోజు నువ్వు ఉండవు. ఆ రోజు నువ్వు ఉండవు. ప్రేమతో దేవుడు నీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నావా? యోబు భక్తుని తన స్నేహితులు చూసి అన్నారు, ఏమని తెలుసా? యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అంటే ఒకవేళ నువ్వు నిజమైన భక్తి చేస్తూ ఉంటే, నిజంగా నువ్వు దేవుని మీద నమ్మకం ఉండి ఉంటే, నువ్వు చేసినటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఆ సమయానికి నీకు ధైర్యం పోవచ్చు, కానీ నీకు ధైర్యం పుట్టిస్తుంది అని యోబు స్నేహితులే యోబుని చూసి అంటున్నారు. కానీ వాస్తవంగా యోబు చూస్తే యోబు ఏం భయపడట్లేదు. పరిస్థితులు వచ్చాయి, పరిస్థితుల్లో కలవల పడతాం అందరము, పరిస్థితుల్లో జంకుతాం మనం అందరం, కానీ యోబు ఏం భయపడట్లేదు. దాని రుజువు ఏంటంటే, అన్నీ పోయిన తర్వాత కూడా 2 మాటలు అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. యెహోవా ఇచ్చెను. చూడండి ఎంత గ్రహింపు ఉంది. అందుకే ఆయన తన భార్యతో అంటున్నాడు, మనం దేవుని ద్వారా మేలులు పొందలా, కీడులు పొందదా? ఎందుకు నువ్వు మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు? ఈ 2 మాటలు యోబు అన్నాడు. అంటే యోబు భయపడలేదు. పరిస్థితులు వచ్చినప్పుడు జంగాడు, కంగారు పడ్డాడు, కానీ భయపడలేదు. ఎందుకు తెలుసా? తన 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 విమోచకుడైనటువంటి వాడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, కనులారా ఆయన చూస్తాను అని ఆయన నమ్మకం ఉంది ఆయన. అయితే ఉదయకాలాన నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచావా, లేకపోతే ఏదో వచ్చిపోతున్నావా? నమ్మకం ఉంచడం అంటే మీకు గతసారి చెప్పాను, యేసు ప్రభుతో పాటు ఉన్నవాళ్ళు 5 రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరు రొట్టెల కొరకు, ఒకరు అద్భుతాల కొరకు, ఒకరు స్వస్థతల కొరకు, ఒకరు యేసు ప్రభు ఏం చేస్తాడో పట్టుకోవాలని, ఇంకొకరేమో టైం ఎప్పుడు దొరుకుతారో పట్టిద్దామని. ఇట్లా 5 రకాల వాళ్ళు యేసు ప్రభుతో పాటు తిరిగేవాళ్ళు. ఈ 5వ రకం చివరిలో శిష్యులైనటువంటి వారు మాత్రమే ఆయన నమ్మకంగా వెంబడించారు. నమ్మారు వాళ్ళు. 12 మందే, 72 మంది శిష్యులందరూ వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది ఎంతమంది అంటే 12 మందే. అయితే నీ నమ్మకం ఎలాంటిది అనేది ఒకసారి ఉదయకాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని ఎందుకు సరైన నమ్మకం ఉంచుకోకపోతే, సరైన నమ్మకం నువ్వు నమ్మకపోతే నీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ప్రేమ వాళ్ళారా, నీకు భయం వేస్తుందా? నాకు కూడా భయం వేసింది. అంటే మామూలుగా నాకు తల్లిదండ్రులు లేరని, ఇట్లా నా జీవితం ఇలా ఉందని ఈ భయాలు ఏవి లేవు, కానీ జీవితంలో ఒకసారి భయం అనేది ఎదురైంది నాకు. కానీ ఆ సమయంలో ఒకవేళ నేను నమ్మిన దేవుడు నాతో లేకపోయింటే, ఆయన నన్ను ధైర్యపరచకపోయింటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు. అయితే నిన్ను ఒక దినాన దేవుడు ధైర్యపరుస్తాడు. నిజంగా నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకొని ఉంటే, నిజంగా నువ్వు ఆయన నమ్మి ఉంటే ఒకవేళ నమ్మి లేకపోతే నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీదకి వస్తుంది. చూడండి ఆ మాట చూడండి. సామెతలు 10వ అధ్యాయం, అవి ముగిస్తాను. ఇంకొక వచనం, సామెతలు 10:24 వచనం. సామెతలు 10:24 తొందరగా చదవండి. భక్తిహీనులు దేనికైతే భయపడతారో అది వాళ్ళ మీదకి వస్తుంది. అందుకే యోబు స్నేహితుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, ఒకవేళ నువ్వు భక్తిహీనమైనటువంటి భక్తి చేస్తున్నావు అనుకో, నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీదకి వస్తుంది. నువ్వు ఆలోచిస్తావు, నాకు ఈ జబ్బు వస్తుందేమో, నన్ను ఎవరైనా లారీతో గుద్దేశారేమో అని ఇట్లా భయపడతావు కదా. నేను చచ్చిపోతానేమో, ముఖ్యమైన భయం ఏంటంటే నేను చచ్చిపోతానేమో అనే భయం. అది నీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచలేదు కాబట్టి భయపెట్టట్లే. నీకు వాస్తవం చెప్తున్నాను, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచలేదు కాబట్టి ఆ భయం ఖచ్చితంగా నీకు వస్తుంది. నువ్వు ఒకరోజు చనిపోతావు. అయితే చనిపోయిన తర్వాత కూడా నీకు భయం ఉండకూడదు అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. బైబిల్లో రాస్తుంది, నీతిమంతునికి మరణకాలమున ఆశ్రయము కలదు. ఒకవేళ నీతిమంతునికి మరణకాలమున ఆశ్రయం ఉందని తెలిస్తే వాడు మరణాన్ని భయపడతాడా? భయపడడు.
కానీ వాస్తవంగా భయపడుతున్నావు. దేని కొరకు? మరణం అంటే భయం. ఎందుకు భయం నీలో ఉంది తెలుసా? నువ్వు దేవుని ఎందుకు నమ్మకం ఉంచలేదు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేదు, దేవుడు నీ కొరకు చేసినటువంటి ఆ కార్యాన్ని నువ్వు గుర్తించలేదు. నీ కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. దాన్ని ఇంకా నమ్మలేదు నువ్వు, దానిగా నమ్మలేదు. దేని కొరకు నమ్మేవంటే దేవుడు ఏదో స్వస్థపరుస్తాడనో, జాబ్ ఇస్తాడనో, మనశ్శాంతి ఇస్తాడనో. నా భార్య కొడితే చర్చలకు వెళ్తానని కొంచెం దేవుడి మాటలు మనశ్శాంతి వస్తుందేమో అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్యలు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ వాస్తవంగా దేవుని నమ్మారంటే నమ్మలేదు. కాబట్టి బైబిల్ మనకు చెప్పే విషయం ఏంటంటే మరణకాలమున నీతిమంతునికి ఆశ్రయం కలదు. నీ జీవితంలో ఎన్ని భయాలు వచ్చినా అన్ని భయాల నుంచి విడిపించేటటువంటి దేవుడు నీకున్నాడు. ఒకటి, అందుకే భయపడకుడి అన్నాడు. రెండోది, భయాలన్నిటికంటే అది భయానకమైన భయం ఏంటంటే మరణ భయం. ఈ మరణ భయం నుంచి విడుదల పొందాలంటే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను నమ్మాలి. ఆయన నీ కొరకు చనిపోయి సమాజంలో తిరిగి లేచిన వ్యక్తి అని నీ హృదయంలో విశ్వసించి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకుంటే చాలు, నువ్వు ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఈ లోకంలో వచ్చే నీకు అన్ని భయాల నుంచి ఆయన విడిపిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, 10,000 మంది మోహరించి నా మీదకి వచ్చినాను, నేను భయపడను. అయితే ఉదయకాలం నువ్వు భయపడుతున్నావేమో, అయితే ఈరోజు ప్రభువు నీ హృదయంలో చోటు. ఒకవేళ నువ్వు ప్రభు బిడ్డగా చేయబడి కూడా నీకు భయం వస్తుంటే ఒక విషయం నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుంటాడు.